ఢిల్లీలో గణతంత్ర వేడుకలు అంబరాన్నంటాయి. కర్తవ్య పథలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సైనిక దళాలు కవాతు చేశాయి. అపాచీతో పాటు ప్రచండ్ తేలికపాటి హెలికాప్టర్ల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పోరులో ధరించే దుస్తులతో అశ్విక దళం తొలిసారి ఈ పరేడ్లో పాల్గొంది. ఐరోపా సామాఖ్యకు చెందిన సైనిక విభాగం కూడా ప్రదర్శనలిచ్చింది. దేశ అభివృద్ధి ప్రస్థానం, సాంస్కృతిక వైవిధ్యం, సైనిక బలం, ఆపరేషన్ సింధూర్లో వాడిన ప్రధాన ఆయుధ వ్యవస్థల వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకలను వీక్షించేందుకు వేలాది మంది తరలివచ్చారు. గణతంత్ర వేడుకల్లో మన సైనిక బలగాలు సత్తాను చాటాయి. కర్తవ్య పథలో జరిగిన ఈ వేడుకల పరేడ్లో ఆపరేషన్ సింధూర్లో వాడిన పలు స్వదేశీ ఆయుధ వ్యవస్థల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలిసారి బ్యాటిలరీ ఫార్మాట్లో మన సైన్యం ఈ కవాతులో పాల్గొంది. అంటే యుద్ధ క్షేత్రంలో పాల్గొంటున్నట్లుగా మన ఆయుధాలు, నిఘా వ్యవస్థలు, బలగాలను ఈ పరేడ్లో ప్రదర్శించారు. ఆపరేషన్ సింధూర్ థీమ్తో రూపొందించిన భారత సైన్యం శకటం మరింత ఆకట్టుకుంది. త్రివిధ దళాల సమన్వయం ఎంత శక్తివంతంగా ఉంటుందో చాటి చెప్పేలా దీన్ని రూపొందించారు. బ్రహ్మోస్ ఆకాశ్ ఆయుధ వ్యవస్థలు, 300 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను ఛేదించగలిగే సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ వ్యవస్థ, యుద్ధ ట్యాంకులు అర్జున్ వంటి ఈ పరేడ్లో ప్రదర్శించారు. కొత్తగా ఏర్పడిన భైరవ్ లైట్ కమాండో బెటాలియన్, శక్తిబన్ రెజిమెంట్ 2 మూపురాల ఉంటెలు, అదేవిధంగా జెన్స్కార్ గుర్రాల వంటివి తొలిసారిగా కవాతులో పాల్గొన్నాయి.